సుల్తాన్ బజార్లో మెట్రోను ఆపి వేల కోట్లు ఎల్ఎన్టీ నుంచి వసూలు చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు కట్టిన పన్నులు కేసీఆర్ ఎక్కడ ఖర్చు చేశారని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన ఓఆర్ఆర్ ను పల్లి బఠానీలకు అమ్ముకున్నారన్నారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ అని అన్నారు రేవంత్ రెడ్డి. మేము ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సీఎం. మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చిరు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాల మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించిండ్రా. 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు, మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి వేల కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్, కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు? ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాలు స్ట్రైట్గా 10 సంవత్సరాల 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు?